వద్దు వద్దు, నన్నేం చేయదు. నీకు దండం పెడతాను, నన్ను వదిలే, నన్నేం చేయదు. దొందే మీరు అంతే, మీ ఇద్దరు కూతుళ్ళు అంతే, ఏమీ వినరు. అవతల పెళ్లి చూపులకు వస్తున్నారు, టిఫిన్ చేయాలొచ్చి సాయం చేయమంటే లోపల పేద రేప్సీన్ చేస్తుంది. ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తున్నావు? వదిలేవి దాన్ని. నిన్ను నా అక్క అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పల్లెటూరులో పుడితే ఇలా ఉండాలా? ఏంటివి? నగలు. వాట్ నగలు? వాట్ నగలు వగలు? అవతల పెళ్లి కొడుకు పెద్ద యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, ఆల్సో హీరో, పైగా హైటెక్ సిటీ నుంచి స్టైల్ గా వస్తున్నాడు. నువ్వు ఎంత అందంగా డ్రెస్ చేసుకోవాలో అసలు నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. అదేసుకో. ఇదా? అదే. లహరి లహరి లహరి, ఈ బట్టలు నాకు వద్దు లహరి. వాట్? నేను ఇలాగే ఎవరికి నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇలాగే ఉంటే ప్రతి మగాడికి నచ్చుతావు. ఇలాగే అంటే చీరలో నేను ఎవరికి నచ్చితే అతన్నే పెళ్లి చేసుకుంటా. దానికి 10 years అవుతుంది. అవని అవని నీకేం పోయింది? అన్నేళ్ళు నేనాగద్దు. ఇప్పటికే ఊర్లో సగం మంది నాకు సైట్ కొడుతున్నారు. ఏదో అక్కవి నీకు పెళ్లి కాని అని చూస్తున్నాను. ఆ నెక్స్ట్ డే నాకు నచ్చిన మగాన్ని లేపుకొని పారిపోతా. ఆ పనేదో ఇప్పుడే చేయవే. నేను లేచిపోతే నీ జీవితం నాశనం అయిపోతుందేమో అని చూస్తున్నా. నువ్వెందుకు సర్? నేను ఈ చీర కట్టుకోబోతున్నా. ఎందుకు? ఈ 2 ఏళ్లలో నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ నిన్ను చూసారా? ఒళ్ళంతా కప్పుకున్నావు కదా. సూపర్ గా డ్రెస్ చేసుకున్న నాకు కదా సైట్ కొట్టారు. అందుకే ఇది నేను కప్పుకుంటాను, సరేనా? ఇదిగో చూడు, ఏదో నువ్వు నాకంటే 2 ఏళ్లు ముందుగా పెద్ద మనిషి అయ్యావు కాబట్టి నిన్ను ఓవర్టేక్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఆ వచ్చేవాణ్ణి ఈసారైనా పెళ్లి చేసుకోమ్మా. నన్ను లైఫ్ ని ఎంజాయ్ చేయనీయమ్మా. నీ లైఫ్ లో ఏం ఎంజాయ్ చేస్తున్నావో నేను చూస్తూనే ఉన్నా. ఓసారి ఈ టెండూల్కర్ ని ప్రేమించావు, ఓసారి ఈ హృతిక్ రోషన్, ఓసారి ఈ షారుఖ్ ఖాన్ కాదు షారుఖ్ ఖాన్, ఏదో ఒక ఖాను, ఓసారి ఈ బూచోడు, ఓసారి ఈ పవను, ఓసారి ఈ మహేష్. ఇంతమందిని ఎందుకు ప్రేమించానో తెలుసా? వాళ్లలో ఎవడో అక్కడ తగిలాడనుకో, అతన్ని కట్టుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతా. ఛీ, నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. ఏంటి దారుణం? ఇదిగో చూడు, ఇప్పుడొచ్చే పెళ్లి కొడుక్కి నువ్వు నచ్చకపోతే వాణ్ణి దారిలోనే ఆపేసి నేనే పెళ్లి చేసుకుంటా. బీ కేర్ఫుల్. అలాగైనా నువ్వు సంతోషంగా ఉండు, నాకు అదే చాలు. అవును, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు, నేను సంతోషంగా ఉంటే నీకు చాలు. అలాగైతే ఇద్దరం ఒకే మొగుడిని కట్టుకోవాలి. నిజమే. లేరి లేరి, ఇద్దరు ఒకే మొగుడిని కట్టుకుందామా? జీవితాంతో ఇద్దరు కలిసి సంతోషంగా ఉండొచ్చు. మోహన్ చూడు, నేను నా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో లిస్ట్ వేసుకున్నాను. నాకు ఏ డిస్టర్బెన్స్లు ఉండకూడదు. ఫస్ట్ పుట్టు దిస్ డ్రెస్. కమ్ ఆన్ కదలు. ఏమండి, పెళ్లివారంతా వచ్చేసారా? ఇంకా రాలేదండి, మనుషులు వెళ్ళారు, తీసుకొస్తారా? తీసుకోండి. ఏమిట్రా ఇది? ఈ సంబంధమైన కుదిరి పెద్దమ్మాయి పెళ్లి కావాలని గుళ్ళో అర్చన చేయించుకొస్తున్నాను. ఓహో, మన ఊరి పెద్దరాయుడు గారు అబ్బాయికి మీ కుటుంబం మీద ఎంత ప్రేమ అండి? ప్రేమ మా కుటుంబం మీద కాదండి, మా రెండో అమ్మాయి మీద. పెద్ద అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే కదా రెండో అమ్మాయి మళ్ళీ తాళి కట్టచ్చు. ఓహో అదే. ఇవన్నీ ఆయనకి ఎందుకు చెప్పడం? ఊరంతా తెలిసిన సంగతే కదరా, ఆయన తెలీదు చెప్పేశాను. అది కాదు మావయ్య. మావయ్య అన్నదాన్ని 1,00,000 సార్లు చెప్పాను, అయినా నా కూతురికి ఇష్టం లేదే మావయ్య మావయ్య ఏమిట్రా? అది పెళ్లి కొడుకుని తీసుకురావడానికి స్టేషన్ కి నాకారే పంపించా. థ్యాంక్స్ అల్లుడు. ఇప్పుడైనా ఒప్పుకున్నావు. ఏమండి, బాబుకి అన్నం తినిపించారా? తిన్నాడు, జీర్ణం కూడా అయింది. అంత తొందరగానా? వచ్చి చూడు. ఓ ఇదేనా? సరే, తొందరగా కడిగి డ్రెస్ మార్చండి, పెళ్లి వాళ్ళు వచ్చి చూస్తే బాగుండదు. తొందరగా. ఎప్పుడు నేనే కడగాలి. అసలు నాకు వచ్చే కోపానికి నేనేం చేయాలో తెలుసా? ఏంటి బావా? షోలాపూర్ చెప్పులు అడిగావు కదా బావా, తెచ్చా. కానీ కొత్త చెప్పులు తీసుకుంటే ఫ్రెండ్షిప్ లో తేడా వస్తుందంటారు బావా. అది మాత్రం రాకూడదు, అందుకే ఇది తీసుకో. 20 పైసలా? ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. నువ్వేమో డబ్బున్నవాడివి, పైగా మా ఇంటికి కాబోయేడివి, ఫీల్ అవ్వకూడదు కదా. ఏదో నువ్వు అంటుంది తప్పితే ఎప్పటికైనా మీ చెల్లెలు ఒప్పుకోవాలిగా. అదేంటి అపశకునంగా శంఖం ఊతున్నారు? అది నా కారు హారన్ బాబా. అయితే వాళ్ళు వచ్చేసారు. పదా పదా నువ్వు.
నమస్కారం. నమస్కారం అండి. నేనే పెళ్లి కూతురు తండ్రిని. ఆహా. వీడు నా కొడుకు. వీడు నా కొడుకు. నేను వీళ్ళ ఫ్యామిలీకి బాగా క్లోజ్ ఫ్రెండ్. అలాగా? వచ్చేసారా? అది నా కూతురు. బాబు ఆ? నువ్వు కోరుకున్నట్టు చీర కట్టుకుని బొట్టు పువ్వులు పెట్టుకుని మహాలక్ష్మిలా ఉంది కదా. నిజమే కానీ ఏ ఎవరిని ఎత్తుకుతున్నావు? ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? ఇదిగో. షటప్. నేను వెతుకుతోంది పెళ్లి కొడుకుని. ఇతనేనమ్మా. యూ అవును యాడు ఫిల్మ్ డైరెక్టరు, అవును ఆల్సో హీరో. అవును ఏంటి అన్నిటికీ అవును అవును అట్లీస్ట్ యా యా అని కూడా చెప్పడం తెలీదా? తెలుసు. దెన్ టాక్ ఇంగ్లీష్. ఐ నో ఎక్స్పెక్టెడ్ యు దిస్. వాట్ ఇస్ దిస్? పంచా చొక్కా. వై నాట్ పుట్టింగ్ జీన్స్ టీ-షర్ట్స్? యు సీ అమ్మాయి, సీయింగ్ ఐ ఓన్లీ ఆస్క్డ్ హిమ్ నాట్ వేర్ జీన్స్ బికాజ్ దిస్ ఇస్ విలేజ్ దట్ టూ రిమోట్. ఓ హియర్ నోబడీ లైక్ జీన్స్, అండర్స్టాండ్? అవును, నువ్వేం చదువుకున్నావు? ఆ, ఈ ఊళ్ళో పెద్ద చదువులు చదివింది మా అమ్మాయే. ఎంత? 8వ క్లాస్. ఈసారి తప్పకుండా పాస్ అవుతుంది. వై లాఫింగ్? Nothing. The way you're talking in English, the way you're walking in the sari, the way you are. చాలు 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 చాలు. అనవసరంగా ఇంగ్లీష్ ఎందుకు? ముందు పెళ్లి కూతురు చూడండి. అంటే పెళ్లి కూతురు ఈ అమ్మాయి కాదా? కాదమ్మా, ఇది పెళ్లి కూతురు చెల్లెలు. మరి పెళ్లి కూతురు? నెమ్మదిగా. ఏంట్రా ఇది? చీర కట్టుకుని మహాలక్ష్మి లాగా వస్తుందనుకుంటే మాడన్ లక్ష్మి లాగా వచ్చిందే. పేరు లక్ష్మి కాదమ్మా, మీనాక్షి. ఓ మీనాక్షి. సరిగ్గా నడు. నవ్వు. క్షమించండి, పర్వాలేదు. క్షమించండి, క్షమించండి. అయ్యో. ఏం తప్పు చేశావని కంగారు పడుతున్నా? నేను తీస్తాను. క్షమించండి, క్షమించండి. ఇందులో క్షమించమనడానికి ఏముందక్క? నేనున్నాను కదా, భయపడకు. ఏదో స్లిప్ అయి పడిపోయావు, దానికి ఇంత ఫీలింగ్ ఎందుకు? సారీ, నేను మళ్ళీ కాఫీ తీసుకొస్తాను. దీనికి అపశకునని వెళ్ళిపోతారు. భయపడకమ్మా, మీ అక్క నాకు బాగా నచ్చింది. అదేలాగండి, చూసిన 2 నిమిషాల్లోనే అమ్మాయి ఎలా నచ్చింది? నాకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంది. ఇలా కాఫీ గ్లాసులు కింద పడేయాలనుకున్నారా? అరే, ఆయనకి ఏం చూసి పిల్ల నచ్చిందో తెలుసుకోవాలి కదా. మీ అక్క మోడర్న్ డ్రెస్ వేసుకొచ్చినా ఆ నడకలో ఆడతనం తెలిసింది. నడవలేక ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ డ్రెస్ ఆమె ఫస్ట్ టైం వేసుకుందని తెలిసింది. కింద పడుతుంటే నేను పట్టుకున్నప్పుడు పరిచయం లేని మగాడి స్పర్శ తగిలిందన్న భయం తెలిసింది. ఇంత చిన్న విషయానికే కళ్ళలో నీళ్లు చూసినప్పుడు ఆమె మనసు ఎంత సున్నితమైనదో తెలిసింది. కింద పడేసిన గ్లాసులను వదిలేసి వెళ్లకుండా వాటిని జాగ్రత్తగా తీసిపెట్టడంతో ఆమెకున్న బాధ్యత ఎంతో తెలిసింది. క్షమించమని మాట్లాడిన 2 ముక్కల్లో ఆవిడ ఎంత మర్యాదస్తురాలో తెలిసింది. ఇదంతా నేను చెప్తుంటే మీ అక్క కాలితో ముగ్గేస్తాందే, అది చూస్తుంటే మీ అక్కకు నేను కూడా నచ్చానని తెలుస్తుంది. 2 నిమిషాల్లో ఇన్ని తెలిసాయా? సరే, అరగంటగా నన్ను చూస్తున్నారు కదా, మరి నా గురించి మీకేం తెలిసింది? మీ అక్క గంభీరమైన గౌతమిలా ఉంటే నువ్వు అల్లరి చేసే పిల్ల గోదావరి అని తెలిసింది. బాగా చెప్పావయ్యా, బాగా. అంతేకాదు, మీ అక్క అంటే నీకు చాలా ఇష్టం అని తెలిసింది. భజంత్రులు, భజంత్రులు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై